జీవితంలో మార్పు ఎందుకు కష్టంగా ఉంటుంది? చిన్నప్పుడు మార్పు అంటే చాలా ఆసక్తిగా ఉండేది. దానికోసం ఎదురు చూసేదాన్ని. పెద్దయ్యే కొద్దీ వీలైనంతగా తప్పించుకోవడానికి చూస్తున్నాను. మార్పు జరిగినప్పుడు తట్టుకోలేకపోతున్నాను. It all depends who is initiating the change. నిజమే కావచ్చు. కానీ మార్పుకి సరైన మార్గంలో స్పందించడం అంటూ ఏదైనా ఉందా? మీరు పెరిగే కొద్దీ మార్పులు కష్టమైపోవడానికి ఒక కారణం ఏమిటంటే, మీరు సౌకర్యవంతమైన జీవన విధానానికి అలవాటు పడిపోయారు. చాలా కంఫర్ట్ జోన్స్ని సృష్టించుకున్నారు. దానికి ఏమాత్రం భంగం కలిగినా మీరు ఇబ్బంది పడుతున్నారు. మీ చిన్నప్పుడు మీరు సౌకర్యం కోసం చూడలేదు. మీరు జీవితాన్ని కోరుకున్నారు. ఇప్పుడు మీరు జీవితాన్ని కోరుకోవడం లేదు. సౌకర్యం కోసం చూస్తున్నారు. భద్రత కోసం. చూడండి, మీకు 16, 18 ఏళ్లున్నప్పుడు పెద్ద పెద్ద కలలుండేవి. జీవితంలో ఏం చెయ్యాలో. 25 సంవత్సరాలొచ్చేసరికి ఆ కలలన్నిటినీ తగ్గించుకొని, ఇవన్నీ ప్రాక్టికల్ కాదు, నేనిప్పుడు ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాను. నిజానికి జరిగిందేమిటంటే, మీరు పిరికి వాళ్ళయ్యారు. కానీ మీరు నేను ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాను అని అన్నారు. చాలా విషయాల్ని తగ్గించేసి, ఉద్యోగం వస్తే తినడానికి సంపాదిస్తే సరిపోతుంది అనుకున్నారు. 35 ఏళ్ళొచ్చేసరికి ఏమనుకుంటున్నారంటే, ఇబ్బందులు రాకుండా ఉంటే అదే చాలు అనుకుంటున్నారు. మీరు ఏదో గొప్ప జరగాలని ఎదురు చూడడం లేదు. నాకు ఏ ఇబ్బంది రాకుండా ఉంటే అదే చాలు అనుకుంటున్నారు. కానీ అప్పుడే మీకు ఇబ్బందులు మొదలవుతాయి. కాబట్టి మీరు జీవితాన్ని ఉత్సాహంగా చూడడం లేదు. మీరు జీవితాన్ని భద్రత కోసం చూస్తున్నారు. మీరు భద్రత కోసం ఎంత ఎక్కువగా ఆలోచిస్తారో, మీ జీవితంలో వచ్చే ప్రతి మార్పు కూడా మీకు అంత ఇబ్బందిగా మారుతుంది. భౌతిక ఉనికి సారమే మార్పు. అవునా? అవునా కదా? ప్రతీదీ మారుతోంది. మారనిది ఏదైనా ఉందా? ఈ సృష్టిలో ప్రతీదీ మారుతూనే ఉంది. అవునా కాదా? భౌతిక ప్రపంచం నిరంతరం మారుతూనే ఉంటుంది. భౌతిక వాస్తవికత యొక్క ప్రాథమిక తత్వమే మార్పు. ఏదీ స్థిరంగా ఉండదు. స్థిరంగా ఉన్నాయని భావించేవి కూడా చలనంలో ఉన్నవే. ప్రతీదీ మారుతూనే ఉంటుంది. మార్పుని వ్యతిరేకిస్తే మీరు జీవితాన్నే వ్యతిరేకిస్తున్నట్టు. మీకు మార్పు లేని జీవితం కావాలంటే ఒక చక్కని ప్రదేశం ఉంది. అక్కడ ఏమీ మారదు. అది మీ సమాధి. రెండిటిలో ఏదో ఒకటి. మీరు సమాధికి వెళ్ళాలి లేదా జ్ఞానోదయం పొందాలి. మార్పు వద్దనుకుంటే. అప్పుడు అంతరంగంలో అంతా ఒకేలా ఉంటుంది. కాని అప్పటి వరకు మీరు ఈ భౌతిక ప్రపంచంలో భాగంగా ఉన్నంతకాలం అంతా మార్పే. మారనిదంటూ ఏదీ లేదు. చూడండి, ఈ క్షణంలో ఊపిరి పీల్చుకుంటున్నారు, తర్వాత క్షణం వదులుతున్నారు. ఇది మార్పు, అవునా? మార్పు వద్దంటే దాన్ని ఆపేయండి. కాబట్టి మీరు మార్పుని వ్యతిరేకించినప్పుడు మీరు జీవిత ప్రక్రియనే వ్యతిరేకిస్తున్నారని అర్థం చేసుకోవాలి. కేవలం మీ జీవితాన్ని మాత్రమే కాదు, జీవితం యొక్క ప్రాథమిక ప్రక్రియనే మీరు వ్యతిరేకిస్తున్నారు. తప్పకుండా మీరు అన్ని రకాల బాధలను ఆహ్వానిస్తారు. మీరు బ్రతికుండి మరణించినట్టు ఉండాలనుకుంటే మీరు ఇబ్బందులను కొని తెచ్చుకున్నట్టే. మీరు జీవించాలి, సజీవంగా ఉన్నప్పుడు మీరు పూర్తిగా జీవించాలి. లేదా మరణించాలనుకుంటే ఆ పని సమర్థవంతంగా చెయ్యాలి. అంతేగాని ఇవన్నీ మిమ్మల్ని మీరు అసమర్థంగా చంపుకోవడమే అవుతాయి. నిజంగా దుఃఖం ఇంకా డిప్రెషన్ అనేవి మిమ్మల్ని మీరు అసమర్థంగా చంపుకునే మార్గాలే. అవునా కదా? కనీసం సమర్థవంతంగా ఉండండి. చనిపోవడానికి నేను మీకు 10 రకాల మార్గాలు చెప్పగలను. హుస్సేన్ సాగర్ ఎలాగో ఉంది కదా, అందులో ఇంకా నీళ్లున్నాయా? కాబట్టి మీరు ఇది అర్థం చేసుకోవాలి. ఒకసారి మార్పుని వ్యతిరేకిస్తే మీరు జీవిత ప్రక్రియ మొత్తాన్ని వ్యతిరేకిస్తున్నట్లే ఇంకా అనవసరమైన బాధలను సృష్టించుకుంటున్నారు. కాబట్టి ఒకసారి మార్పుని వ్యతిరేకిస్తే డిప్రెషన్ అనేది సహజంగానే కలుగుతుంది. ఫ్రస్ట్రేషన్, మార్పు జరిగినప్పుడు ఫ్రస్ట్రేషన్, ఆపై డిప్రెషన్. ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్. లేదా ఒకరోజు ఒక దెయ్యం రిటైర్ అవ్వాలని నిర్ణయించుకుంది. రిటైర్ అవుతున్నందున తన వ్యాపార సామాగ్రి అంతా గ్యారేజ్ సేల్లో అమ్మేయాలని నిర్ణయించుకుంది. దాంతో అది డిస్కౌంట్ సేల్ ఒకటి పెట్టింది. దెయ్యం యొక్క సామాగ్రి అంతటినీ. అక్కడ చాలా రద్దీ ఏర్పడింది. అక్కడ రకరకాల వస్తువులున్నాయి. అంటే కోపం, ద్వేషం, అసూయ, ఇది అది అన్ని టేబుల్ మీద ఉన్నాయి. అన్నిటినీ ప్రజలు వెళ్ళి వెంటనే కొనుక్కున్నారు. అన్నీ అమ్ముడైపోయాయి మొదటి గంటలోనే, దాని సామగ్రి అంతా.
మానవ జాతి మొత్తం వాటిని కొనుక్కుంది, అవునా కదా? కానీ తన దగ్గర ఇంకా ఒక సంచి ఉంది. అప్పుడు మీ పేరేంటి? లీనా? లీనా వెళ్ళి ఆ దెయ్యంతో, ఆ సంచిలో ఏముంది? అది అమ్మకానికి లేదా అంది. అది లేదు లేదు, ఇవి నా ప్రత్యేకమైన వస్తువులు, జ్ఞాపకార్థం వాటిని ఉంచుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే నా పని చేయడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడ్డాయి అంది. లీనా అంది, లేదు లేదు, నాకదే కావాలి ప్లీజ్. అమ్మవా అంది. దెయ్యం అంది, లేదు 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 లేదు, ఈ సంచిలో ఉన్న ఈ 2 వస్తువులు నా కెరీర్ మొత్తంలో చాలా అద్భుతంగా పనిచేశాయి, వాటిని జ్ఞాపకార్థం ఉంచుకోవాలనుకుంటున్నాను అంది. లీనా అడిగిన తర్వాత చాలామంది ఆమె వెనక చేరారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మాకూడా అమ్మండి, మాకూడా అమ్మండి అన్నారు. అమ్మండి 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 అన్నారు. అప్పుడు ఆ దెయ్యం ఆ సంచిని బయటికి తీసి, సరే మీరు మంచి ధర ఇస్తే అమ్మకానికి పెడతాను అంది. అప్పుడు అది ఫ్రస్ట్రేషన్ ఇంకా డిప్రెషన్లను బయటికి తీసి టేబుల్ మీద పెట్టింది. అవి 2 దెయ్యం సామాగ్రిలో చాలా శక్తివంతమైనవి. మీ జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటే ఒకటి ఫ్రస్ట్రేషన్. ముందు ఫ్రస్ట్రేషన్తో ప్రారంభిస్తారు, అది డిప్రెషన్గా మారుతుంది. మీరక్కడే ఉన్నారు, దానికంటే చెడేమీ లేదు. మీరు మీకు మీరే వ్యతిరేకంగా పనిచేస్తారు. అలాగే మీరు మార్పును వ్యతిరేకించిన క్షణం ఫ్రస్ట్రేషన్ సహజంగానే వస్తుంది. ఒకసారి ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే అది సహజంగానే డిప్రెషన్లోకి మారుతుంది. కాబట్టి దాన్ని అమ్మకానికి పెట్టేయండి.